రాష్ట్ర వ్యాప్తంగా మోయినాబాద్ డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ముఖ్యంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారనడంతో పెద్ద ఎత్తున దీనిపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఇటు కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దాలంటే ఈ డ్రగ్స్ పార్టీలు ఏంటని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు వరలక్ష్మి గారు ఉన్నారు. అక్క ఏం చెప్తారు డ్రగ్స్ పార్టీ గురించి? నేను ఏమంటున్నంటే ఇది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు. మేము ఇప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడు. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఎంతో శ్రమ పడుతుంది అనేది ఇది 100% వాస్తవం. దానిలో ఫలితంగానే ఈ రోజున బయటపడ్డదని మీరు అనుకోవాలి. లేదంటే నేను ఏమంటున్నాంటే కేటీఆర్ అనేటోడు 10 సంవత్సరాలలో ఏం పెంపొందించిండు అంటే తెలంగాణ లోపల హైదరాబాద్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ నే మొత్తం ఆయనే చేసిండు. మూసీ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ఇప్పుడు నేను ఇది 2 పాయింట్స్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. మూసీ చుట్టూ ఉన్న ఏదైతే ప్రజలు అంటే అనగారిన వర్గాలకు సంబంధించిన ప్రజలైతే పక్కకు పెట్టేసి అట్లనే పెట్టేసి దాని చుట్టూ వీళ్ళు ఆక్రమించుకొని ఇలా డ్రగ్స్ దందా నడిపించాలని నేనంట. ఇది కేసీఆర్ బాగుతామని నేనంట. కేటీఆర్ వీళ్ళు కలిసి కేటీఆర్ మాత్రమే చేసిండు. ఆనాడు ఎంతో మంది పిల్లల భవిష్యత్తు నాశనం కావడానికి కూడా కేటీఆరే. తనను ఎప్పుడు టెస్ట్ చేసినా కూడా కేటీఆర్ ను ఖచ్చితంగా డ్రగ్స్ లో ఆయన మునిగి తేలాడుతూనే ఉంటాడు. ఆయన చుట్టూ పరివారం అంతా అదే పని చేసి పోయిన గవర్నమెంట్ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు కేటీఆర్ గారు స్వయంగా చెప్పారు నేను టెస్ట్ కు సిద్ధం అని చెప్పేసి అన్నారు. రాలేదు. వైట్ ఛాలెంజ్ విసిరేసి రమ్మంటే రాలేదు కదా. అక్కడ అప్పుడు పీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చున్నప్పుడు అమరవీరుల స్తూపం దగ్గరికి రమ్మంటే రాలేదు. ఆ టెస్ట్ కే అంగీకరించలేదు కేటీఆర్. ఆయన చేసిన ఫలితం ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. మీ మీదైతే డ్రగ్స్ ను నిర్మూలించాలనేసి మా సీఎం గారు ఎంత అయితే పనిగట్టుకుని దాని మీద ప్రజల కోసం ప్రజల జీవితాల కోసం ముందు భవిష్యత్తు తరాల కోసం అయితే పనిగట్టుకుని దీని మీద బాగా సిద్ధం వహిస్తున్నాడు కాబట్టి ఇవాళ ఇది బయటపడింది. ఇంకా కూడా బయటపడతాయి ఖచ్చితంగా. తెలంగాణ రాష్ట్రం లోపల కావచ్చు, దేశం లోపల కావచ్చు, నేను ఒకటే అంటే తమ్మి డ్రగ్స్ వలన ఒక దేశం పాడైపోతుంది, ఒక గ్రామం పాడైపోతుంది, ఒక కుటుంబం పాడైపోతుంది. ఒక రేపిస్ట్ కంటే ఒక డ్రగ్ తీసుకున్నవాడు చాలా నేరస్తుడంట. పబ్లిక్ గా ఉరి తీయాలనంట. డ్రగ్స్ తీసుకున్న పబ్లిక్ గా ఉరి తీయాలనంట. చాలా పెద్ద వాళ్ళకు శిక్షలు పడాలనంట. ఎందుకంటే రేపిస్ట్ కంటే వీళ్ళు డేంజర్ అని నేను మాట్లాడతాను. ఒక రేపిస్ట్ తన మాత్రమే బలైపోతాడు, ఎదుటి ఒక కుటుంబాన్ని బలి చేస్తాడు. కానీ ఒక డ్రగ్ తీసుకున్న ఏదైతే వీళ్ళని ప్రజల మనుషులై ఉండి ప్రజల కోసం ఓటేసి గెలిచిన నాయకులై ఉండి ఇలా పనులు చేయడం చాలా తప్పు. వాళ్ళకి ఖచ్చితంగా చాలా పెద్ద శిక్షలు వేయాలి. ఇలాంటి రాజకీయ నాయకం అంటే మాజీ ఎమ్మెల్యే, అక్కడ ఎంపీ, చాలా పెద్ద మనుషులు ఉన్నారు. ఇలాంటి పెద్ద మనుషులు ఇంత పెద్ద తప్పు చేసినప్పుడు ఎలా చెప్పండి? సమాజం లోపల పౌరులు ఎట్లా బాగుపడతారు? ఇవాళ స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. ఆనాడు కేటీఆర్ చేసిన ఫలితం ఇంకా మేము అనుభవిస్తూనే ఉన్నాం. ఏ రకంగా అంటే డ్రగ్స్ రూపంలో కావచ్చు, ఇక్కడ అంటే లక్షల కోట్లు మునిగిన దానిలో కావచ్చు, ఏ రకంగా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం భరిస్తుందని వాళ్ళు చేసిన పాపాలు మేము భరిస్తున్నాం. మేము ప్రజలకు ఈ రోజు మంచి పరిపాలన అందించి, ప్రజా పరిపాలన అందించి, ఇలాంటి ఏవైతే నిర్మూలించి మంచి పాలన అందించడానికి ఈ రోజు ప్రజా ప్రభుత్వంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఈ పైలట్ రోహిత్ రెడ్డి కానివ్వండి, కొంతమంది బీఆర్ఎస్ నాయకుల పేర్లు ప్రధానంగా వినిపించాయి కదా, వాళ్ళెవరి మీద కూడా ఇటు బీఆర్ఎస్ యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్ ఉంది ఇప్పటి వరకు. బీఆర్ఎస్ చేసిందని నేనంట. డ్రగ్స్ అనేది మీరు బాగా చూడండి, స్టడీ చేయండి. గత 10 సంవత్సరాలనే చాలా డ్రగ్స్ బయటకు వచ్చింది వేరే రాష్ట్రాల నుంచి. నేను ఫస్ట్ V6 లో డ్రగ్స్ గురించి చాలా పోట్లాడిన. ఏమైపోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతగానం డ్రగ్స్ ను సరఫరా చేయిస్తుంది వేరే రాష్ట్రాల నుంచి, ఏమైపోవాలి? తెలంగాణకి హైదరాబాద్ చాలా మంచి ఆదాయాన్ని కావచ్చు, వనరులు కావచ్చు, అన్ని ఉన్న తెలంగాణలో హైదరాబాద్ దీన్ని నాశనం చేస్తున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాలు ఫామ్ హౌస్లు కట్టుకొని డ్రగ్స్ దందా చేస్తున్నాడు కేటీఆర్ అనేసి చాలా బాధపడాల్సి వచ్చింది. చాలా ధర్నాలు కూడా చేయాల్సి వచ్చింది. ఆ రోజు రోజుకొక డ్రగ్స్ తీసుకొని ఎంతో మంది అమ్మాయిలు బలి అయిన రోజులు ఉన్నాయి ఆనాడు. కానీ ఈ రోజు మా ప్రభుత్వం దాన్ని మొత్తము అనగదొక్కేసి డ్రగ్స్ నిర్మూలన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండాలనేసి మా సీఎం గారు ఈ రోజు పనిచేయడం. సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చినాయి. కేటీఆర్ వల్ల సెలబ్రిటీలు కూడా డ్రగ్స్ కి అలవాటు పడ్డారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. సో ఇప్పుడు మళ్ళా ఈ రాజకీయ నాయకులు ఇదేంది అసలు ఈ డ్రగ్స్ పంచాయతీ ఏంటంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. వాళ్ళు చేసిన పాపము ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. అందరు ఒకేసారి తీసుకోకుండా ఉండలేరు కదా. అప్పుడేమో సినిమా హీరోలు హీరోయిన్లు బయటకు వచ్చింది, మీకు తెలిసిన వర్షం. పెద్ద పెద్ద బడా నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, ఇప్పుడు ఉన్న దానిలో కూడా చాలా మంది పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే కేటీఆర్ పాపమే అంట. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా నాశనం చేసిండు. నాయకులను, సినిమా వాళ్ళను, ప్రతి ఒక్కరిని కేటీఆర్ చదవాలని డ్రగ్స్ కి అలవాటు పడిపోయాలని నేనంట. ఆయన చేసిన నిర్వాహకం. ఎందుకంటే ఆయన విదేశాలలో ఇంగ్లీషు అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడిన మేధా సంపత్తి కలిగిన ఒక 80,000 పుస్తకాలు చదివిన కొడుకు కడుపులో పుట్టి అమెరికాలో బాత్రూమ్లు కడిగి కూడా నేను పెద్ద
కోటీశ్వరుని నాకేం తక్కువ అన్నట్టుగా విర్రవీగుతా ఉంటాడు, నాకే ఇంగ్లీష్ వచ్చనేసి. అంటే ఆ ఆధునిక సమాజం లోపల ఇలాంటి అలవాటు చేస్తాడా అనేసి నేను అడుగుతున్నా. అంటే విదేశీ కల్చర్ ను మనము నేర్చుకోవాలి, కానీ మన కల్చర్ ను పాడు చేసుకోవద్దని నేనంట. ఆ కల్చర్ అలవాటు చేసుకోండి, కానీ మన కల్చర్ ను నాశనం చేయొద్దు, మన పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు. ఇది యువతను చెడగొట్టే చర్య అంటారు. చర్య కాదు, ఘోరమైన చర్య. ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా పోయిన గవర్నమెంట్ లో ఉన్నారు, వాళ్ళే ఇవాళ ఇట్లా దొరికితే పిల్లలు ఏం కావాలి, యువత ఏం కావాలి? ఇట్లా వీళ్ళని ఏమంటున్నారంటే రేపిస్ట్ కంటే నేరం అని చెప్తున్నా. ఇట్లా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపిస్ట్ కంటే నేరస్తులు వాళ్ళు అని చెప్తా. వాళ్ళకు అంటే కారాగార శిక్షలు వేస్తారా, ఉరి శిక్షలు వేసినా తక్కువనేనంట. ఎందుకంటే డ్రగ్స్ వల్ల చిన్న పిల్లలు స్కూల్లోకి పంపించలేకపోతున్నారు పేరెంట్స్. బిజీ ప్రపంచం లోపల, షెడ్యూల్ లోపల ఏ పిల్లల్ని స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు పంపించాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. దేని వల్ల? డ్రగ్స్ వల్ల, రేపిస్ట్ల వల్ల కాదు, ఓన్లీ డ్రగ్స్ మూట, ఇటువంటి డ్రగ్స్ దందా నడిపే వాళ్ళ వల్ల ఈ రోజు పేరెంట్స్ కూడా చాలా భయంగా ఉంది. అందు గురించి దాన్నే మీరు మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కానుండి మీరు ఒకటి చూడండి, ఎన్ని బయట తీసినాం. మీరు చూడండి ఎన్ని నైట్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు మేము బయట, అందులో కేటీఆర్ కూడా తీసినాం కదా, కేటీఆర్ కూడా దొరకబట్టినాం కదా. ఆ రోజున వాళ్ళ బామ్మర్ది ఏదో చేసుకుంటే మొయినాబాద్ లో కేటీఆర్ కూడా దొరకబట్టినాము. మీరు ఎన్ని చూసిళ్ళు? మా గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత ఫస్ట్ పిల్లల భవిష్యత్తు కోసం ఫస్ట్ డ్రగ్స్ ను నిర్మూలించాలనేసి మా ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ని విచ్చలవిడిగా గడిచిన 10 ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని, వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ కేటీఆర్ గారు, కేసీఆర్ గారి పాలన మీద అందరూ చూసినారు. విపరీతమైన డ్రగ్స్ ఆ రోజు కూడా రేవంత్ అన్న వైట్ ఛాలెంజ్ కి రమ్మని కోరగా వాళ్ళని నిరాకరించడం, ఈ రోజు రాష్ట్రంలో 10 ఏళ్ల నుంచి అడ్డగోలు డ్రగ్స్ తెలంగాణ కానీ తెలంగాణ యువతను ఖరాబ్ చేస్తూ అందరినీ మత్తుకి బానిస చేస్తున్నారు. ఇదే విధంగా ఈరోజు ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న కేటీఆర్ వారి పార్టీ సభ్యులు కూడా ఓపెన్ గా ఫామ్ హౌస్లలో దావత్లు వేసుకుంటూ అక్కడ ఎన్నో గ్రాముల కొకైన్ దొరికిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దాంట్లో ఎంపీలు ఉండడము, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యే ఉండడము. మీరు గతంలో గమనిస్తే ఇదే ఎక్స్ఎమ్మెల్యేను కేసీఆర్ గారు తీసుకుపోయి ఎమ్మెల్యే కొనుగోలు దాంట్లో ఆ ఎపిసోడ్ లో కేసీఆర్ గారు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని మరి అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం కార్యక్రమాలు చేస్తారో కూడా మనం అందరం ఆలోచించుకోవాలి. రాష్ట్రాన్ని పూర్తిగా డ్రగ్స్ మయం చేసేసి డ్రగ్ పార్టీలకు వీళ్ళందరూ కూడా అడిక్ట్ అయిపోయారు. బీఆర్ఎస్ అంటే ఈరోజు డ్రగ్ రాష్ట్ర సమితిగా మొత్తం పేరు తెచ్చుకుంది. అందరూ కూడా ఆలోచించాలి. రేవంత్ అన్న ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి అయిన తర్వాత 90% డ్రగ్స్ అరికడుతూ ఈగల్ అని చెప్పి ఒక లా ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఈగల్ టీమ్ ని పెట్టి ఎక్కడికక్కడ డ్రగ్స్ ని కట్టుదిట్టం చేసి తెలంగాణ రైజింగ్ అంటూ మూసిని డెవలప్ చేస్తూ హైదరాబాద్ తో పాటు కొత్త నగరం ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తూ ఈ తెలంగాణలో యువతకు ఒక మంచి దారి చూపిస్తుంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న కేటీఆర్ గాని కేసీఆర్ గాని ఈ రోజు డ్రగ్స్ ని ప్రోత్సహిస్తూ డ్రగ్ పార్టీలు గతంలో దివాళీ కూడా మీరు చూడొచ్చు. వాళ్ళ బామ్మర్ది కేటీఆర్ గారి బామ్మర్ది ఇంట్లో కూడా ఒక పార్టీ చేసుకున్నారు. దాంట్లో కూడా ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటూ దొరికినారు. మనం అందరూ కూడా ఆలోచించాలి. కేటీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఈ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ యువతను తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి యువజన కాంగ్రెస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము దీనిపైన ఆందోళన చేస్తాము. ప్రజలకు కూడా తెలియజేస్తాము. ప్రజల పట్ల ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందో, వీళ్ళేమో డ్రగ్స్ తోని బిజీగా పార్టీలు చేసుకుంటుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న, మా ప్రభుత్వం మాత్రం డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తుండే ఇట్లాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే ఎక్కడ డ్రగ్స్ గురించి వచ్చినా నా పేరు తీసుకొస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడింది. ఎక్కడ డ్రగ్స్ వస్తుందా అంటే ఎందుకు అట్లా వస్తుంది ఆయనకే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దానిలో నీ తప్పేం లేదు అన్నప్పుడు నువ్వు వచ్చి వైట్ ఛాలెంజ్ చేయాలి కదా. ఇప్పుడు మా పార్టీ తరఫుకి వెళ్ళి మేము అందరం కూడా రెడీగా ఉన్నాం, నువ్వు డ్రగ్ టెస్ట్ చేయించుకుంటామని చెప్పి. నీ తప్పు లేనప్పుడు డ్రగ్ టెస్ట్ చేయించుకుంటే 2 నిమిషాలు తెలిసిపోతుంది కదా. సిద్ధం అంటున్నాడు కదా, దానికి కూడా రావాలి. ఎప్పుడు వస్తాడో మేము అందరం కూడా వచ్చి చేసుకుంటాం.